ప్రియాంక ఝాన్సీని కోర్టుకు రాకుండా చేస్తానని చెప్పి ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంతకీ ఝాన్సీని ఆపగలిగిందా లేదా ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుంటాను. ఏంటి నన్ను ఇక్కడ చూస్తుంటే షాకింగ్గా ఉందా మేడం? నన్ను కోర్టుకి రాకుండా మీరు ఆ రవిచంద్ర అడ్డుకోవాలని చూస్తున్నారంటే మీ ఓటమి మీకు కనిపిస్తుందని నాకు అర్థమైపోయింది. అందుకే నన్ను రాకుండా చెయ్యాలనుకున్నారు. కానీ మీ ఆటలు సాగవు. మీరు దుర్గేష్ని కాపాడలేరు. ఝాన్సీ, అది నువ్వనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఈరోజు కోర్టులో మన ఇద్దరికీ జరగబోయేది వాదన కాదు, యుద్ధం. నాకు మామూలుగానే నీ మీద గెలవడం అంటే చాలా ఇష్టం. అలాంటిది ఈరోజు జరగబోయే కేసులో గెలుపు నాకు చాలా అంటే చాలా అవసరం. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. కానీ గెలుపు సాధించే కోర్టు బయటకు వస్తాను. మేడం, మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. గెలుపుని నిర్ణయించేది ఆధారాలు. దుర్గేష్ తప్పు చేశాడు అనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వీటితో నేను ఈరోజు బెయిల్ క్యాన్సిల్ చేయించి దుర్గేష్ని కస్టడీకి పంపిస్తాను. ఆ తర్వాత అసలు నిజాల్ని గౌతమ్ గారు వాడితో చెప్పించాక ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. అదే జరిగితే మీరు ఆ రవిచంద్ర వాణ్ణి జీవితాంతం జైల్లోనే చూడాల్సి వస్తుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా ఈరోజు దుర్గేష్కి బెయిల్ రాకుండా క్యాన్సిల్ చేయించలేవు. నా గెలుపుని ఆపలేవు. మేడం, మీరు మీ గెలుపు కోసం పోరాడుతున్నారు. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. గెలుపు కొనుక్కుంటే కూడా వస్తుంది, కానీ న్యాయాన్ని అలా కొనుక్కోలేము. అదెప్పుడు నిజం పక్షాన నిలబడుతుంది. దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఝాన్సీ గారు, ప్రాసిక్యూషన్ లాయర్ మీరే కదా? స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేరం ఆరోపించబడి రిమాండ్లో ఉన్న దుర్గేష్ అతని ఫ్రెండ్స్ని బయటికి తీసుకువెళ్లడానికి పాపం డిఫెన్స్ లాయర్ గారు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఈ నలుగురు యువకులు సమాజంలో తిరగడానికి అర్హులు కారు అని ట్రయల్ కోర్ట్ వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మృణాలిని గారు, ఝాన్సీ గారిని పూర్తిగా చెప్పనివ్వండి. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. అక్కడ బెయిల్ రాకపోవడంతో వెంటనే హైకోర్టుకు వచ్చారు. ఎస్ఐ